జరగాలి, రాష్ట్ర ప్రయోజనాలు ఉండాలనేదే కదా కోరుకునేది. ఒక నిమిషం లక్ష్మణ్ గారు. ఎస్ రవికిరణ్ గారు, మీదే అతిపెద్ద బాధ్యత. చూస్తున్నాం గతంలో 2014 నుంచి 19 వరకు ఏం చేశారో చూసాం, 19 నుంచి 24 వరకు కూడా ఏం చేశారో చూసాం. అప్పుడు మీరు సపోర్ట్ లేకపోయినా, బహిరంగంగా సపోర్ట్ లేకపోయినా, అనఫీషియల్గా అయితే వైఎస్ఆర్సీపీ మీకు సపోర్ట్ చేసింది అనేది వచ్చినటువంటి వార్తలు. మీరు దాన్ని ఖండించినా ఖండించకపోయినా, కానీ అంతవరకు ఏం జరిగింది అనేది చూసాం. ఇప్పుడు ఏం జరగబోతోంది ప్రజెంట్ మాట్లాడదాం. ఎంతవరకు సహకరిస్తుంది బీజేపీ? ఆశ గారు ముందుగా మీకు తోటి ప్యానలిస్ట్ కి ఐ న్యూస్ వీక్షకులందరికీ శుభోదయం అండి. ఇప్పుడు పోలవరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జీవనాడి అండి. ఆ జీవనాడికి జీవం పోయటానికి చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు అక్కడికి వెళ్తున్నారు. రోజంతా అక్కడే ఉండి సమీక్షించబోతున్నారు. నేను ఎందుకు జీవం పోయటానికి అన్నానంటే, ఈ రోజు పోలవరం మీద అక్కడ అనేకమైనటువంటి సమస్యలు చుట్టుముట్టాయి. 2019లో ఆయన దిగిపోతున్నప్పుడు లేనటువంటి సమస్యలు ఈ 5 ఏళ్లలో ఇంకా అనేక రెట్లు పెరిగిపోయింది. డయాఫ్రమ్ వాల్ సమస్య అప్పుడు లేదు, డయాఫ్రమ్ వాల్ నిర్మాణం చేశారు. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం రాగానే కాంట్రాక్టులు మారుస్తామని, రివర్స్ టెండరింగ్ అని చెప్తే కేంద్ర ప్రభుత్వం మొత్తుకుంది, వద్దని లేఖలు కూడా రాసింది. మీరు ఈ పని చేయటం వలన సాంకేతిక సమస్యలు వస్తాయి, ఇంకా పెరిగిపోతాయి కానీ కాస్ట్ తగ్గదు, డిలే వల్ల ఇంకా ఎక్కువైనటువంటి సమస్యలు వస్తాయి, దాన్ని రెక్టిఫై చేసుకోవద్దన్నారు. అయినా వినలేదు. వాళ్ళు ఏదో 1000 కోట్లు 200,000 కోట్లు సేవ్ చేశామని చెప్పారు, కానీ మొత్తం తర్వాత మళ్ళీ ఎస్కలేషన్ అయిపోయింది. దీనికన్నా పెద్ద డ్యామేజ్ ఏం జరిగిందంటే, వాళ్ళ ప్రభుత్వం వచ్చిన సంవత్సరం వరకు ఏ పనులు చేయలేదు ఆశ గారు. దాని కారణంగా అప్పర్ కాఫర్ డ్యామ్ లో ఉన్నటువంటి గ్యాప్స్ లో నుంచి 2020లో వర్షాకాలంలో 25 ఏళ్ల నాటు ఎప్పుడు చూడనటువంటి 25 ఏళ్ల క్రితం చూసినటువంటి వరదలు గోదావరికి వచ్చాయి. అది రావటం కారణంగా స్పిల్వే అప్పటికి పూర్తి కాలేదు. మొత్తం వాటర్ అంతా డయాఫ్రమ్ వాల్ మీద నుంచి వెళ్ళిపోయింది. దాంతో ఆ యొక్క వరద కారణంగా డయాఫ్రమ్ వాల్ అంటే నదీ గర్భంలో 70 మీటర్లు, అంటే దగ్గర 25 అంతస్తుల అడుగుల నదీ గర్భంలో ఒక పెద్ద ఐరన్ వాల్ ఉంటుంది, కాంక్రీట్ వాల్. ఆ వాల్ ని డయాఫ్రమ్ వాల్ అంటాం. ఆ వాల్ మొత్తం డ్యామేజ్ అయిపోయింది. అది 2.5 కిలోమీటర్లు ఎత్తు వెళ్తుంది. అది డ్యామేజ్ అయిపోయింది, పెద్ద పెద్ద అగాధాలు ఫామ్ అయిపోయింది. అలాగే 2022లో కూడా మళ్ళీ వచ్చింది. సో ఆ యొక్క సంవత్సరంన్నర పని చేయకపోవడం కారణంగా ఈ రోజు అనేకమైన సమస్యలు అక్కడ చుట్టుముట్టాయి. డయాఫ్రమ్ వాల్ పరిస్థితి, అప్పర్ కాపర్ డ్యామ్, లోవర్ కాపర్ డ్యామ్ సీపేజ్ వచ్చేసింది, గైడ్ బండ్ కుంగుతుంది, అలాగే నిర్వాసితుల యొక్క నిర్మాణం, ఇటువంటి సమస్యలు ఉన్నాయి. ఇప్పుడు ఆ డయాఫ్రమ్ వాల్ ని ఏ రకంగా సెట్ చేయాలని చెప్పేసి గత 2 ఏళ్లుగా మీకు అక్కడ పని కూడా జరగట్లేదు. ఎందుకంటే డయాఫ్రమ్ వాల్ ఏ స్థాయిలో ఉంది చూడాలి అంటే అక్కడ వాటర్ అంతా తీసి కింద వెళ్ళి అనలైజ్ చేయాలి. నేషనల్ హైడ్రో పవర్ కార్పొరేషన్ వాళ్ళు వచ్చారు. వాళ్ళు వచ్చి వర్షాకాలం కదా ఇప్పుడు మేము చేయలేము, వేసవకాలంలోనే దాన్ని మొత్తం వాటర్ తోడి చూడాలన్నారు. మొత్తం వాటర్ తోటి చూస్తే భయంకరంగా దెబ్బతింది. దీనికి ఒక రిపోర్ట్ ఇచ్చారు. అయితే ఆ రిపోర్ట్ అక్కడికి సరిపోదు, అంతర్జాతీయ నిపుణులు సలహా తీసుకోవాలని చెప్పి కేంద్ర జలవనరుల శాఖ, రాష్ట్ర జలవనరుల శాఖ, సిపిఏ, అలాగే సిడబ్ల్యూసి, అలాగే డ్యామ్ డిజైన్ రివ్యూ ప్యానెల్, ఈ 5-6 మంది నిపుణులందరూ కూర్చొని ఇది మన జాతీయ నిపుణులతో సరిపోదు, అంతర్జాతీయ నిపుణులు కావాలన్నారు. ఇప్పుడు అంతర్జాతీయ నిపుణుల నివేదిక ఇంకా రావాల్సి ఉంది. సో ఇప్పుడు ఆ సమస్యలు ఉన్నాం. ఇప్పుడు మనం ఏదైనా సరే ఒక అడుగు ముందుకేయాలంటే ఇప్పుడున్న వర్షాకాలం ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. వర్షాకాలం, ఈ వర్షాకాలంలో ఆశ గారు మనం ఏం చేయలేము, వరదలు వచ్చేస్తాయి. సో ఇప్పుడు వచ్చే 7 నెలల పాటు పనులు ఏం చేయలేరు. అట్లీస్ట్ మనం ఏం చేయాలంటే ఆ సాంకేతిక ముఖ్యమంత్రి గారు కూర్చొని మొత్తం కేంద్ర జనరల్ సైట్ పిలిపించి ఎట్లాగైనా ఈ 6-7 నెలల్లో ఆ సాంకేతిక సమస్యలు ఏ రకంగా అధిగమించాలి, అప్పర్ కాఫర్ డ్యామ్ పరిస్థితి ఏంటి, లోవర్ కాఫర్ డ్యామ్ పరిస్థితి ఏంటి, ఎలా అధిగమించాలి, ఒకటి ఎప్పుడులో పూర్తి చేయాలి, డయాఫ్రమ్ వాల్ పూర్తి చేసుకున్నాక ఆశా గారు దాని మీద ఎర్తకన్ రాక్ డ్యామ్ కట్టాలి. ఆ డయాఫ్రమ్ వాల్ ఒక ప్లాట్ఫామ్ లాంటిది నదీ గర్భంలో, దాని మీద ఎర్తకన్ రాక్ డ్యామ్ కట్టాలి. ఆ కట్టడంతో పాటు గ్యాప్ 1, గ్యాప్ 2, గ్యాప్ 3 నుంచి 3 గ్యాప్లు ఉంటాయి. అవి కూడా దెబ్బతిన్నాయి. సో ముందు ఒక ప్రణాళిక, ఈ 6-7 నెలల్లో ముందు ఒక ప్రణాళిక అనుకొని ఈ రకంగా చేయాలి, అంతర్జాతీయ నిపుణుల సలహాలు తీసుకొని ఈ రకంగా చేయాలి అనుకుంటే ఆశా గారు 2025 వేసవ కాలంలో మనం డయాఫ్రమ్ వాల్ పునర్నిర్మించాలా లేకపోతే రిపేర్ చేయాలన్నది వేసవ కాలంలోనే స్టార్ట్ చేయగలం. ఇప్పుడు స్టార్ట్ చేసే పరిస్థితి నాకున్నటువంటి అవగాహన ప్రకారం చెప్తున్నాను. ఒక వేసవ కాలం సరిపోదు ఆశా గారు, 2025-26 వేసవ కాలం. ఎందుకంటే నేను ఏం చెప్తున్నానంటే ఆ డయాఫ్రమ్ వాల్ ఏదైతే గతంలో నిర్మించామో అది 2017 ఫిబ్రవరిలో మొదలు పెడితే 2018 జూన్ లో అయింది. అంటే 2 వేసవ కాలాలు పట్టాయి.
ఇప్పుడు ఆ డయాఫ్రమ్ వాల్ ని మళ్ళీ సెట్ చేయాలంటే తక్కువలో తక్కువ 2 వేసవ కాలం అయితే పడతాయి. అంటే 2025 వేసవ కాలం, 2026 వేసవ కాలం పడుతుంది. అది సెట్ చేసుకోవాలి. సెట్ చేసుకున్నాక 2026 కల్లా సెట్ చేసుకుని దాని మీద ఎర్త్కమ్ రాక్ డ్యామ్ కట్టి ఈ లోపు లోవర్ కాఫర్ డ్యామ్, అప్పర్ కాఫర్ డ్యామ్ సీపేజ్ ని నిరోధించుకుంటూ ఆ ఆ యొక్క కట్టడాలు బంద్ కుంగింది. అటువంటి సమస్యలు రాకుండా చూసుకుంటూ దాంతో పాటు నిర్వాసితుల యొక్క గ్రామాల నిర్మాణం, వాళ్ళ తరలింపు, వాళ్ళ కాంపోజిషన్ ఇవన్నీ చూసుకోవాలి. ఇది చేయాలంటే మనం ఎట్టి పరిస్థితుల్లో చాలా ఇందాక లక్ష్మణ్ గారు నాకు చాలా చిత్తశుద్ధితో, చాలా బాధ్యతాయుతంగా, అవినీతి రహితంగా, సిస్టమేటిక్ గా పనిచేస్తే 5 ఏళ్లలో కంపల్సరీగా పూర్తి చేసుకోగలం. కంపల్సరీగా 5 ఇదేదో రేపు ఎల్లుండో సంవత్సరం 2 సంవత్సరాల్లో అయ్యేది కాదు. నా వ్యక్తిగత అభిప్రాయం. నేను కాదు, మనం చూస్తున్న దాన్ని బట్టి చెప్తున్నాను. కంపల్సరీగా ఈ టర్మ్ లో మాత్రం ఎన్డీఏ ప్రభుత్వం ఈ టర్మ్ లో మాత్రం పూర్తి చేసుకోకపోతే రాష్ట్ర ప్రజలు మనల్ని క్షమించరు. చేసి తీరతాం, దృఢ సంకల్పంతో వెళ్తాం, చేసి తీరతాం. ఆశగా సో పూర్తి స్థాయిలో సపోర్ట్ అయితే చేస్తారు పోలవరం ప్రాజెక్ట్ కి. అసలు రాష్ట్రానికి బాధ్యత ఉంది, మొత్తం కేంద్రాందే కదా, మీరే తీసుకుంటే పోలే, ఎందుకు కేంద్రం మేము తీసుకొని మేము నిర్మిస్తామని చెప్పట్లేదని స్ట్రైట్ గా క్వశ్చన్ చేస్తున్నారు లక్ష్మణ్ గారు. ఇప్పుడు లక్ష్మణ్ గారు అడిగిన ప్రశ్నల మీద గత 7 సంవత్సరాలుగా అనేక ఛానల్లో డిబేట్లు చేశారు. దానికి కూడా చెప్పడం జరిగింది చాలా మంది. ప్రధానంగా ఏంటంటే ఆశా గారు, నాకున్నటువంటి లిమిటెడ్ అవగాహనలో చెప్తున్నాను, ప్రజలు దాని మీద చర్చించవచ్చు. ఏ జాతీయ ప్రాజెక్ట్ అయినా సరే కేంద్ర ప్రభుత్వం 90% మాత్రమే నిధులిస్తే 10% రాష్ట్ర ప్రభుత్వం పెట్టుకోవాలి. అలాంటిది 100% కేంద్ర ప్రభుత్వం పెట్టుకుంటాం, మొత్తం చేస్తాం. ఫస్ట్ జాతీయ ప్రాజెక్ట్ నెంబర్ 1. నెంబర్ 2, ఏ జాతీయ ప్రాజెక్ట్ అన్నా తీసుకుని నర్మదా ప్రాజెక్ట్ అని చోటు ఏదైనా చేయండి, దశాబ్దాలుగా గడిచింది కానీ కేంద్ర ప్రభుత్వం కూడా టైం లైన్ లో పూర్తి చేయలేని పరిస్థితి. ఏ ఒక్క ప్రాజెక్ట్ నాకున్న అవగాహనలో ఏ ఒక్క జాతీయ ప్రాజెక్ట్ ని టైం బౌండ్ గా పూర్తి చేసింది లేదు. చాలా దశాబ్దాలుగా కంటిన్యూ అవుతానే ఉంది. నెంబర్ 3, రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటే రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళ యొక్క అవసరాలు ఇంకా ఎక్కువ, కేంద్రం కన్నా ఎక్కువ సమస్యలు ఉంటాయి. రాష్ట్రం అయితే దాని మీద ఫోకస్ చేస్తారు కాబట్టి నోడల్ ఏజెన్సీగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకొని వడివడిగా కంప్లీట్ చేయడం అనేది ఒక మంచి పద్ధతే. అయితే ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వాన్ని చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కొంతమేర చేసినా ఆ తర్వాత వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం దాన్ని అటకెక్కించింది. ఆ సమస్య వచ్చింది. సో ఇప్పుడు కన్నా సరే రాష్ట్ర ప్రభుత్వం తీసుకొని ఆ యొక్క సమస్యలు వడివడిగా పూర్తి చేసుకుని వెళ్తే రాష్ట్ర ప్రభుత్వం తీసుకొని చేయటం అన్నది నాకు తెలిసి ఫాస్ట్ గా అయ్యే ప్రక్రియ. ఇప్పటికిప్పుడు కేంద్ర ప్రభుత్వం అప్పు చెప్పాలన్నా ఇప్పుడు దాని పరిస్థితి ఏంటి? హెడ్ వర్క్స్ 72% పూర్తి అయిపోయింది. రైట్ మెయిన్ కలాన్ 90% పూర్తయింది. లెఫ్ట్ మెయిన్ కలాన్ దగ్గర 80% వరకు పూర్తి అయిపోయింది. అలాగే నిర్వాసితులు ఈ సమస్యలు కూడా 50% పూర్తయింది. ఇంత ప్రాజెక్టు పూర్తయ్యాక మిగతా దానికి కేంద్ర ప్రభుత్వం ఈ సమయంలో ఇవ్వాల్సిన అవసరం లేదు. మనకు కావాల్సిందల్లా చిత్తశుద్ధితో రాష్ట్ర ప్రభుత్వం అవినీతి రహితంగా పనిచేస్తే 5 ఏళ్ళు పూర్తి చేసుకుని ఆ క్రెడిట్ ఏదో మనం తీసుకోవచ్చు. అలాగే కేంద్రం కూడా అన్ని నిధులు ఇస్తాయి. అలాగే ఇందాక ఒక విషయం కూడా రివ్యూ ఎస్టిమేషన్స్ ఎస్కలేషన్ గురించి కూడా ఒక మాట చెప్తాను. ఎస్టిమేషన్స్ మనం గతంలో 14,000 కోట్లు ఉంది 2014-15 ముందు. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం 17-18లో 55,000 కోట్ల వరకు పెంచారు. అయితే ఆ యొక్క అప్రూవల్స్ ఇంకా జలశక్తి మనకి దీని మీద ఒక టెస్ట్ అడిగారు ఎవరో విజయసాయి రెడ్డి గారు 21/7/2023 రాజ్యసభలో అడిగారు. పోలవరంలో రివైజ్ కాస్ట్ ఎస్టిమేట్స్ అప్రూవల్ చేయలేదు కదా, ఏంటి దాని పరిస్థితి అంటే కేంద్ర జలశక్తి మంత్రి అయినటువంటి విశ్వేశ్వర్ తూడి సహాయ మంత్రిగా స్పష్టమైన సమాధానం చెప్పారు. ఏం చెప్పారంటే ఆ 55,545 కోట్లకి కేవలం అడ్వైజరీ కమిటీ ఆన్ ఇరిగేషన్ మాత్రమే, జలశక్తి మాత్రమే ఆమోదించింది. దాన్ని పీపీఏకి పోలవరం ప్రాజెక్ట్ అథారిటీకి డిసెంబర్ 2020 పంపించారు. అయితే పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ రాష్ట్ర ప్రభుత్వం మాట్లాడి they are requested the state government to undertake socio-economic surveys and give additional information, prepare detailed project report of distributory network, formulate to revise the constructive schedules, etc. However, the state government has not provided the requisite document compliance in spite of repeated reminders. రాష్ట్ర ప్రభుత్వానికి పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ సోషియో ఎకనామిక్ సర్వే చేయమని వివిధ డాక్యుమెంట్లు ఇవ్వమని పదే అడిగినప్పటికీ ఇప్పుడు వరకు మాకు ఇవ్వలేదు, ఇంకా పీపీఏ అప్రూవల్ అవ్వలేదు అన్నారు. సో ఇటువంటి సాంకేతికమైన సమస్య, డిపార్ట్మెంట్ అప్రూవల్స్ ఉన్నాయి. ఇప్పుడు ఏదన్నా సరే డబ్బులు ఊరిని రావు కదండి, ఏదైనా చెట్టు కాయ తీసుకుంటాం. ఏ ప్రభుత్వం అన్నా సరే ఒక విధి విధానాల్లో వెళ్తాయి. ఇక్కడ పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ ఇచ్చినటువంటి ఒక నివేదిక ఆధారంగా వెళ్లాల్సిన అవసరం ఉంది. పీపీఏ అడిగింది సోషియో ఎకనామిక్ సర్వే. సో ఈ 7 నెలలు ఇంకోసారి చెప్తాను,
ఈ 7-8 నెలల్లో మా ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం ఆ సోషియో ఎకనామిక్ సర్వే రిపోర్ట్ పూర్తి చేసుకొని PPI డాక్యుమెంట్లు కూడా ఇచ్చి ఆ డాక్యుమెంటేషన్ వరకు ఈ సాంకేతిక సమస్యలు ఎన్ని 7-8 నెలలు అధిగమిస్తే ఇంకా ఆ తర్వాత 2025 వేసవి కాలం నుంచి చకచగా వెళ్ళిపోవచ్చు ఆచార్య గారు. ఇది నా అభిప్రాయం. ప్రజలు దాని మీద ఆలోచించాలని నా రిక్వెస్ట్. ఓకే, వెంకటేశ్వర రెడ్డి గారు గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అమ్మా. వెంకటేశ్వర రెడ్డి గారు